హాయ్ అండి, మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదిగోండి, ఈరోజైతే నేను ఈ చాక్లెట్ ప్యాకింగ్ మొత్తం మన వీడియోలో అందరికీ చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో చాక్లెట్ ప్యాకింగ్ మొత్తం నేను కవర్ చేసి ఇదిగోండి, చాక్లెట్స్ మొత్తం ప్రిపేర్ చేసినాక వాటిని సిల్వర్ ఫాయిల్ పేపర్లో అయితే మనం ఇలా ప్యాక్ చేస్తున్నాము. వాటి మధ్యలో ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, అవి డ్రై ఫ్రూట్స్ వేయమన్నారండి. వీటిలో డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగి వేసాము. ఒక్కొక్కటి అలా పైకి కనిపిస్తున్నాయి, అంతే, ఏం లేదు. ఇదిగోండి, ఫాయిల్ పేపర్లో మనం చక్కగా నీట్గా ప్యాకింగ్ చేసుకున్న తర్వాత వాటిపైన మనం కనుక ఇలా వేలుతో ర్యాప్ చేసామంటే చక్కగా అచ్చు కూడా మనకి నీట్గా భలే కనిపిస్తుందండి. చూసారా అండి, చాక్లెట్స్ ఎలా స్వాప్ చేయగానే వెళ్తే ఎలా అచ్చు వస్తుందో. చాలా నీట్గా అయితే మనం ప్యాకింగ్ చేస్తాము. మనం ఏదైనా కష్టపడితే దాంట్లో మనం ఆశించేది ఏం లేదండి. చిన్న ఆ పనిలో కొంచెం మనకి సపోర్ట్ అనేది వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు, కానీ నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసేది సపోర్ట్ కోసమేనండి. దాంట్లో చాలా కష్టం కూడా ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను కూడా చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటాను. నాకు కామెంట్స్ వస్తే అవి ఎలా ఉంటాయి, ఏదో ఒక చిన్న ఇదన్నమాట, ఒక హ్యాపీనెస్. సబ్స్క్రైబర్స్ చూడంగానే అదొక తెలియని హ్యాపీనెస్. వీడియోస్ లైక్స్ రాగానే, లేకుంటే వీడియోస్కి కామెంట్స్ రాగానే ఏదో తెలియని ఒక మనం చేస్తున్న పనికి ఒక మంచి ఏదో సాధించామన్న ఫీలింగ్ అండి. అందరూ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. మీకు ఇటువంటి చాక్లెట్స్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు. ఇంతకీ విషయం చెప్పలేదు కదండి, మనకి ఈ ఆర్డర్ అయితే చిన్నగంజం నుంచి ఆర్డర్ అయితే వచ్చిందండి. తన పేరైతే వేదవల్లి, పాప పేరు. చాలా బాగుంది పేరైతే. మా పిల్లలకు కూడా చాలా నచ్చింది. మమ్మీ వేదవల్లి ఇలాగే ఉండిద్దా అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నారు. అయితే తను వాళ్ళ మమ్మీ ఏమన్నారంటే ఫోటో వద్దు అని చెప్పేసి అన్నారు. నేనైతే ఇలా ఒక ఇమేజ్ పిక్చర్ని తీసుకొని ప్రింట్ అయితే వేయించాను. వేదవల్లి పేరు ఎలా ఉందో కామెంట్ చేయండి, మాకైతే బాగా నచ్చింది. వాళ్ళు కూడా చాక్లెట్స్ చూసి చాలా ఇష్టపడ్డారు. మనమైతే ఇప్పుడు ఈ ప్యాకింగ్ బాక్స్ని సెట్ చేసుకుందాము. ఈ ప్యాకింగ్ బాక్స్ అయితే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. ఇవి పెద్ద బార్ ఉంటుంది కదా, చాక్లెట్ బార్, అవి పంపించడానికి బాగుంటాయి అని చెప్పేసి నేను చిన్న సైజ్ అయితే తెప్పించాను. ఇంకా వీటిలోనే నేను చాక్లెట్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాను, ఈ బాక్సుల్లోనే. మనం ఏదైతే చేయొద్దంటామో పిల్లలు అదే చేస్తారండి. చెప్పిన పని ఒక్కటి కూడా చేయరు. ఇదిగో ఈ ప్లేట్స్ తీసుకెళ్ళి, గ్లాస్ తీసుకెళ్ళి షింకులో వేయంటే అస్సలు చేయరు. ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే చేతులు పెట్టడము, అరే వద్దురా గురిగా ఉండండిరా అంటే, అసలే దసరా సెలవులు కదండి, ఇంట్లోనే ఉంటున్నారు. నాకైతే పనిలో వీళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మమ్మీ మేము చేస్తాం అని చెప్పేసి కాదనలేము, గట్టిగా చెప్పలేము. ఒక్కోసారి కోపం వస్తుంది కూడా. అదిగోండి, నిన్ను కదిలించొద్దంటే చేతులు పెట్టడం అలా చేస్తున్నారు ఇద్దరు కూడాను. ఈ బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్లో 25 చాక్లెట్స్ అయితే పెట్టినాయండి. మనకైతే 50 చాక్లెట్స్ 2 బాక్స్లో పెట్టడం జరిగింది. 50 చాక్లెట్స్ అంటే అవి ఫోటో ప్రింటింగ్ వచ్చేసరికి 48 చాక్లెట్స్కే వస్తుందండి. మిగిలిన 2 చాక్లెట్స్ కూడా నేనైతే చెప్పాను, ఇలా 2 చాక్లెట్లకి ఫోటో ప్రింట్ తగ్గుతుందిరా అని చెప్పేసి అని అంటే పర్లేదు అక్క అని చెప్పేసి అన్నారు. వాటిని అయితే స్పెషల్ ప్యాకింగ్లో పెట్టేసి ఇచ్చాను. వీటికైతే నేను 2 బాక్సులకు కూడా పైన అండ్ ఓపెనింగ్ దగ్గర థ్యాంక్ యూ అనే స్టిక్కర్స్ ఉంటాయి కదండి, అవైతే నేను సెట్ చేసి పంపించాను. ఆ వీడియో అయితే మిస్ అయింది. చాక్లెట్ ప్యాకింగ్ ఎలా ఉందో చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. చెప్పాను కదండి, ఏంటంటే మనం చేసే పనిలో ఒక సపోర్ట్ అంటే ఒక చిన్న మాట బాగుంది అన్న మాట విన్నామంటే మనకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒక హ్యాపీనెస్ అనేది కూడా మనలో ఉంటుంది. కాబట్టి అందరూ కామెంట్ చేయండి ఎలా ఉంది ప్యాకింగ్ అనేది.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఆర్డర్ మనకిచ్చినటువంటి మేరీ అండ్ బెనర్జీ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ అండి. ఈ ఆర్డర్ మాకు ఇచ్చినందుకు. అదేవిధంగా వేదవల్లి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా. నాకు ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా కొంచెం అయితే టెన్షన్గా ఉందండి. ఇవాళ అయితే కొంచెం ఫ్రీ అయ్యానని అనుకుంటున్నాను. కొంచెం ఫ్రీగా వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతున్నాను. ఫస్ట్లో అయితే చాలా భయం అనిపించింది, చాలా భయం వేసింది కూడా ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వటానికి. ఈ చాక్లెట్స్ తీసుకున్న తర్వాత అయితే రివ్యూ కూడా మనకి చాలా మంచిగా ఇచ్చారండి. చాలా బాగున్నాయి అక్క, థ్యాంక్స్ అక్క అని చెప్పేసి మేరీ చాలా బాగా మాట్లాడింది. థ్యాంక్ యూ మేరీ మరొకసారి నీకు. ఈ ప్యాకింగ్ మొత్తం ఎలా ఉందో మీరు ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ టు ఆల్.